ఇదిగో భద్రాచలం నుంచి పాపికొండలు వెళ్ళడానికి ముందే టికెట్లు బుక్ చేసేసుకుంటున్నారు కదా ఆన్లైన్ లోనే. ఆగండి, చాలా మంది ఫ్రెండ్స్ తోని ఫ్యామిలీస్ తోని వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కాకపోతే ఒక్కొక్కసారి బోటింగ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఒక్కొక్కసారి కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో వీటన్నిటి గురించి తెలియకుండా, ఈ పాయింట్లు తెలియకుండా వెళ్ళడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని వీడియోస్ లో అసలు ఈ వీటి గురించి ఎవరు మాట్లాడలేదు కూడా. అందుకే ఉన్నట్టుగా చెప్పడానికి దాని గురించి వివరంగా మీకు తెలియజేయడానికి వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరు తెలుసుకొని మీకు అనుకూలంగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. మీరు ఫ్రెండ్స్ తో వెళ్ళినా ఫ్యామిలీస్ తో వెళ్ళినా మీ అందరికీ ఉండే కామన్ డౌట్స్ ని నేను ఆల్రెడీ ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ తో క్లియర్ చేస్తా. పూర్తిగా చూడండి. ఇప్పుడు భద్రాచలం టెంపుల్ నుంచి పాపికొండల వరకు ప్రయాణం ఎలా స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అక్కడ మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏంటి, మళ్ళీ పాపికొండల నుంచి భద్రాచలంకి ఎప్పుడు రిటర్న్ అవుతుంది, అలాగే ఒక్కొక్కసారి బోటింగ్ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు, మనం ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుని వెళ్ళడం కరెక్టా కాదా, లేదా మీరు డైరెక్ట్ గా ఆఫ్లైన్ లో టికెట్ తీసుకోవడం బెటరా, ఒకవేళ మీకు ఆఫ్లైన్ లో కుదరకపోతే మీరు ఆన్లైన్ లో ఎప్పుడు బుక్ చేసుకోవాలో, ఎలాంటి టైంలో బుక్ చేసుకోవాలో కూడా చెప్తా. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే భద్రాచలం నుంచి పాపికొండలకి ఎలా వెళ్ళాలి, బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అసలు వీటన్నిటి గురించి ఒక వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది దీని గురించి వీడియో చేయమని చెప్పారు. నేను అనుకున్నాను భద్రాచలం నుంచి పాపికొండలకు వెళ్ళే వీడియోలు బోల్డ్ మంది చేశారు కదా, ఇంక దీంట్లో నేను చెప్పడానికి ఏముంటుంది అనుకున్నాను. ఆ వీడియోస్ అన్నీ చూస్తే దాంట్లో చాలా పాయింట్స్ కవర్ చేయలేదు. చెప్పాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి. మనకి ఏంటంటే తెలియాల్సిన పాయింట్స్ మనకు తెలియకపోవడం వల్ల మనం ఒకలా ప్లాన్ చేసుకుంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాన్ ఇంకోలా మారుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మన మూడు, మన ప్లానింగ్లు ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి, ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తాం. సో వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే నేను మీకు అవన్నీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా ప్లాన్ చేసుకుంటే, ఫ్యామిలీతో ప్లాన్ చేసుకుంటే వాళ్ళ ప్లానింగ్లు అంటే కొంచెం డీసెంట్గా వెళ్ళి రావాలనుకుంటారు కాబట్టి, మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్లో ఉండకూడదు అనుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. చూడండి. మేమైతే ఫ్యామిలీతో భద్రాచలం ఒక రోజు ముందే వెళ్ళిపోయి అక్కడ సీతారాముల దర్శనం అది చేసుకుని, రేపు బోటింగ్ అనగా ఈ రోజే బోటింగ్కి టికెట్లు అవి తీసేసుకొని అక్కడ లోకల్లో ఉన్న టెంపుల్స్ అన్ని, పర్ణశాల, నరసింహస్వామి టెంపుల్, అలాగే చిన్న అరుణాచలం, ఇలాంటి టెంపుల్స్ అన్ని విజిట్ చేసుకుని మరుసటి రోజు పొద్దున్నే 7 గంటలకి ఒక టాటా ఏసీ వెహికల్ వస్తుంది, మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉండండి అని చెప్పారు. కానీ మనం ఒకరివే కాదు కాబట్టి మనతో పాటు మిగతా ఫ్యామిలీస్ కూడా వస్తాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. కనీసం 8:30 to 9 అయినా అవుతుంది. ఇంకా ఒక్కసారి జర్నీ స్టార్ట్ అయిన తర్వాత భద్రాచలం సరౌండింగ్స్ నుంచి పాపికొండలు బోటింగ్ ప్లేస్ వరకు మినిమం 2 hours జర్నీ ఉంటుంది. మీకు అసలు ఎక్కడా సిగ్నల్ ఉండదు, మీరు రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు సిగ్నల్ ఉండదు, బోట్ ఎక్కాక సిగ్నల్ ఉండదు, బోట్ దిగాక కూడా సిగ్నల్ ఉండదు. మీరు మళ్ళీ రిటర్న్ అయ్యి 2 hours జర్నీ చేసుకుని వెనక్కి వచ్చిన తర్వాత మీకు సిగ్నల్ వస్తుంది. సో మీరు ఎవరికైనా ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా, మెసేజ్ చేయాలన్నా, కాల్స్ చేయాలన్నా ముందే జర్నీ స్టార్ట్ అవ్వక ముందే చేసుకోండి. ఎందుకంటే ఒకసారి జర్నీ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు సిగ్నల్ కట్ అయిపోతుంది, తర్వాత ఇబ్బంది పడతారు. సో ఫైనల్ గా మీరు ఆ బోటింగ్ ప్లేస్ కి రీచ్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ టిఫిన్స్ పెడతారు. ఏంటి టిఫిన్స్ కూడా పెడతారా అంటే పెడతారు. మరి మనిషికి 1300 కట్టు. తర్వాత టికెట్స్ అవి చెక్ చేసి బోట్ లోపలికి పంపిస్తారు. ఇంకోటి ఏంటంటే చాలా మంది భద్రాచలం నుంచి పాపికొండలకి బోటింగ్కి వెళ్ళడం కోసం ప్లాన్ చేసుకుంటారు, ముందుగానే ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసేసుకుంటారు. సో నేను వాళ్ళకి ఏం చెప్తానంటే మీరు ముందే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసేసుకోవద్దు. ఎందుకంటే ఇది సీజన్ కాదు. ఒకవేళ ఇన్ కేస్ బోటింగ్ క్యాన్సిల్ అయిపోతే క్యాన్సిల్ అయిపోవచ్చు, మళ్ళీ ఇబ్బంది పడతారు అనవసరంగా. మీరు అది రీఫండ్ ఎందుకు రావట్లేదు అని చెప్పి మళ్ళీ అదో టైం టేకింగ్ కంట. మీరు వీలైతే ఇన్ కేస్ మీకు ఆ ఛాన్స్ ఉంటే చెప్తున్నాను, మీరు నీట్గా ఒక రోజు ముందే అక్కడికి వెళ్ళిపోయేలా ప్లాన్ చేసుకొని నీట్గా భద్రాచలంలో రామయ్య దర్శనం అది చేసుకొని అక్కడ దగ్గరలోనే పర్ణశాల, అలాగే ఇంకొన్ని టెంపుల్స్ ఉంటాయి, అవన్నీ చూసుకొని అప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ దగ్గరలోనే లోకల్లోనే ఉంటాయి బోటింగ్కి బుకింగ్ ఆఫీసులు ఉంటాయి. మీరు అక్కడికి వెళ్తే పర్ హెడ్కి 1300 ఛార్జ్ చేస్తారు. అలాగే మీరు ఫ్యామిలీతో వెళ్తే ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్తో వెళ్తే ఫ్రెండ్స్తోని అలా ప్లాన్ చేసుకొని మీరు నీట్గా బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ వర్షం పడితే మాత్రం బోటింగ్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది. ఇన్ కేస్ ఈ రోజు రేపు పడింది అనుకో, ఎల్లుండి క్యాన్సిల్ చేస్తారు. ఎందుకంటే నది ప్రవాహం అనేది పొంగుతుంది కాబట్టి బోట్ ఎక్కడైనా ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు బోటింగ్లు అనేవి క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళు తప్పేం లేదు. సో మీరు ఇవన్నీ ఆలోచించుకొని ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్తో కానీ మీరు సింగిల్గా కానీ వెళ్తే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ముందే సీజన్ అది ఎలాంటి సీజనో ఆలోచించుకొని దాన్ని బట్టి మీరు బుక్ చేసుకోండి. లేదంటే అనవసరంగా మీ డబ్బులు వేస్ట్. అండ్ ఒక్కసారి బోట్ జర్నీ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీరు పాపికొండలు వెళ్ళడానికి, మళ్ళీ పాపికొండల నుంచి రిటర్న్ రావడానికి తక్కువలో తక్కువ 5 hours జర్నీ పడుతుంది. సో ఈ గ్యాప్ లోనే మీకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పడానికి, అలాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక టీం ఉంటారు. సో ఆ టీం గురించి మీకు చెప్పాలంటే కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ ప్లస్ల గురించి చెప్పుకుందాం. వాళ్ళు బోట్ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు, మొత్తం అందరితో యాక్టివిటీస్ చేస్తారు, ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తారు. బోట్ మళ్ళీ పాపికొండల నుంచి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి ఎలా లేదన్నా 2.5 hours అయినా జర్నీ పడుతుంది. సో ఆ టైంలో మళ్ళీ ఇంకొన్ని యాక్టివిటీస్ యాడ్ చేస్తాం, ఇంకా బాగా ఎంటర్టైన్ చేస్తామని చెప్తారు. చెప్పిన తర్వాత ఇదే మా జీవనాధారం కాబట్టి ఎంతో కొంత ఎవరికి వీలైనంత వరకు అంతవరకు సాయం చేయండి, ఎందుకంటే మాకు వేరే ఉద్యోగాలు ఏం లేవు, మాకు ఇదే ఇక్కడ బతుకుతారు అన్నట్టు చెప్తారన్నమాట. సో ఎవరికి తోచినంత, ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు సహాయం చేస్తారు. ఆ తర్వాత బోట్ ఒక టెంపుల్ దగ్గర ఆగుతుంది, ఆ టెంపుల్ విజిట్ చేసి రమ్మని చెప్తారు. ఆ తర్వాత భోజనాలు పెడతారు, అంతే. ఇంకా అక్కడ నుండి బోటు సీదా పాపికొండలకే తీసుకెళ్తుంది. చెప్తే ఖచ్చితంగా నమ్ముతారు, కానీ ఒక్కసారి పాపికొండలో టెరిటరీలోకి అలా బోటు మీద వెళ్తుంటే అక్కడ వచ్చే గాలి కానీ, అక్కడ కనిపించే వ్యూ కానీ, అక్కడ కనిపించే వాటర్ కానీ ఎంత నీట్గా, ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే అక్కడ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది, విత్ 0 పొల్యూషన్. ఎన్ని టెన్షన్లు ఉన్నా, ఎంత స్ట్రెస్లో ఉన్నా సరే అలాంటి ఎన్విరాన్మెంట్లోకి వెళ్తే ఒక్కసారి ఏదో కొత్త ప్రపంచానికి వెళ్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది.
మరి అంత చక్కటి వ్యూ చూసిన తర్వాత మన ఫోటోగ్రాఫర్స్, మన వీడియోగ్రాఫర్స్, మన కెమెరామ్యాన్లు అందరూ డ్యూటీ ఎక్కుతారు. తర్వాత బోట్ రిటర్న్ అయ్యేటప్పుడు ఫుల్గా యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఫుల్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా అని అందరూ అనుకుంటారు. వెళ్ళిపోయి పాపికొండల నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా మొత్తం యాక్టివిటీస్ అన్ని తగ్గిపోతాయి అనమాట. ఎందుకంటే ఆ టీం ఉండరు, ఇంకా ఆ టీము వేరే బోట్లోకి ఎక్కేస్తారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ చేసిన సేమ్ యాక్టివిటీస్ అన్ని మళ్ళీ అక్కడ పర్ఫామ్ చేస్తారనమాట. సో ఇక్కడ చెప్పినట్టే అక్కడ కూడా చెప్పి అక్కడ కూడా డబ్బులు తీసుకుంటారు. సో వాళ్ళు తప్పని నేను చెప్పట్లేదు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అదే. కానీ మన కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖర్చులకి డబ్బులు చాలా లిమిటెడ్గా తీసుకెళ్తుంటారు. కొంతమంది ఉన్నోడు ఎలాగైనా ఖర్చు పెడతారు, కానీ లేని వాళ్ళ గురించి బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ వేసుకొని లెక్కలు అన్నీ చూసుకొని వెళ్తారు కదా. సో నేను వాళ్ళ గురించి చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు కామన్గా సహాయం చేయాలనే గుణం వాళ్ళలో ఉంటుంది. కానీ చేసే ముందు కొంచెం ఇది కూడా ఆలోచించండి అనమాట. ఎందుకంటే మనకి మార్నింగ్ తీసుకెళ్ళి ఈవినింగ్ తీసుకొస్తారు, కానీ మనం మార్నింగ్కి వెళ్ళి మార్నింగ్ మాత్రమే ఈవెంట్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం అవే ఉండవు. సో మీరు దానికి తగ్గట్టుగా అమౌంట్ అనేది వాళ్ళకి చూసుకొని ఆలోచించుకొని ఇచ్చుకోండి, ఓకేనా. ఇంకా పాపికొండల నుంచి రిటర్న్ అయిపోతారు. మీరు ఎక్కడైతే బోట్ ఎక్కారో అక్కడికే తీసుకొచ్చి డ్రాప్ చేస్తారో, అలాగే మీకు కొన్ని స్నాక్స్ అవి ఇస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని ఏ ట్యాక్సీలను అయితే తీసుకుని వచ్చారో అదే ట్యాక్సీలో మిమ్మల్ని తీసుకెళ్లి భద్రాచలంలో డ్రాప్ చేస్తారు. అది మ్యాటర్. భద్రాద్రి రామయ్యని దర్శించుకోవాలంటే అదృష్టం ఉండాలి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినా నచ్చకపోయినా ఇంకేమైనా యాడ్ చేయాల్సి ఉన్నా, ఈ పాయింట్స్ కవర్ అయితే బాగున్నా అని మీకు ఏమైనా అనిపించినా, ఎలాంటి సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. నేను ఈసారి నుంచి బెటర్గా మారుస్తా. చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి.